రాజకీయాలను రసకందాయంలో పడేసేందుకు ఎప్పటికప్పుడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు ఆ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. అయితే కాషాయ పార్టీ ఎంచుకుంటున్న మార్గాలు, అమలు చేస్తున్న వ్యూహాలే ఆసక్తి రేపుతున్నాయి. ఇటు నుంచి కాదు అటు నుంచి నరుక్కు రావాలన్నట్టుగా ఉంది ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు. అసలు కన్నా కొసరే ముఖ్యమన్నట్టుగా తోటి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. గులాబీపైనే కమలం కన్ను. కాంగ్రెస్ ను వదిలి కారు పార్టీ మీదే ఫోకస్. కాషాయ సేన వ్యూహం మార్చిందా? సహచర ప్రతిపక్షంపై సమరం దేనికి? తెలంగాణ రాజకీయాల్లో ఇంతకుముందు పరిస్థితులు వేరు, ప్రస్తుతం వేరు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు పక్షాల మధ్య అసలు సిసలు పోరు జరిగేది. కానీ 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. ఇక్కడ జరిగే పొలిటికల్ వార్లో తాను కూడా ఉన్నానంటూ ముందుకొచ్చేసింది బీజేపీ. ఊహించని రీతిలో 8 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలు గెలిచి సహచర పార్టీలకు సవాల్ విసిరింది. దీంతో ద్విముఖ పోరు కాస్త ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ గా మారిపోయింది. పెరిగిన గ్రాఫ్ ను, వచ్చిన జోష్ ను కంటిన్యూ చేసేలా ముందుకు సాగుతున్న కమలనాథులు పొలిటికల్ వ్యూహాలకు పదును పెడుతూనే ఉన్నారు. అయితే ఇటీవల బీజేపీ నేతల తీరు చూస్తుంటే కొత్త వ్యూహమేదో అమల్లోకి తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ కంటే తోటి విపక్షమైన బీఆర్ఎస్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. బీజేపీ అంటేనే కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకి. సహజంగానే ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయిలో ఉంటుంది. అందులోనూ రాష్ట్ర అధికార పార్టీ కావడంతో అది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఆల్టర్నేట్ తామే అని చెప్పుకుంటున్న కాషాయ నేతలు ఆ కాంగ్రెస్ ను కాదని ప్రతిపక్షంగా ఉన్న కారు పార్టీని టార్గెట్ చేయడమే ఆసక్తి రేపుతోంది. కాళేశ్వరం మొదలు ఆపరేషన్ సింధూర్ వరకు పోటాపోటీ కామెంట్స్ తో అధికార విపక్షాల మధ్య మాటల దుమారం రేగుతున్న వేళ కమలం పార్టీ వ్యూహం మార్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా అధికార పక్షంపైనే విపక్ష పార్టీల గురి ఉంటుంది. ఇన్నాళ్లుగా బీఆర్ఎస్, బీజేపీలు సైతం అదే తీరుగా కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నాయి. కానీ ఇటీవల కమలనాథులు కాస్త రూట్ మార్చినట్లు చర్చ జరుగుతుంది. గతంలో అధికారం అనుభవించిన బీఆర్ఎస్ ని ప్రత్యేకంగా రాష్ట్ర బీజేపీ నేతలు అటాక్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు, కేంద్ర మంత్రులు చేస్తున్న కామెంట్స్, చేస్తున్న విమర్శలు, ఆరోపణలే దీనికి నిదర్శనమన్న ముచ్చట వినిపిస్తుంది. ఇటీవల జరిగిన రైల్వే స్టేషన్స్ రీ ఓపెనింగ్ ప్రోగ్రామ్స్ లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేశారు. ట్విట్టర్ లో స్పందించే మాజీ మంత్రి అంటూ కేటీఆర్ ను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు తెలంగాణలో జరిగే అభివృద్ధి పనులు చూడాలని, గతంలో కేంద్రం ఆధ్వర్యంలో జరిగే శంకుస్థాపనలకు అప్పటి ప్రభుత్వ పెద్దలు రాలేదని కారు పార్టీ నేతలపై మండిపడ్డారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభోత్సవంలో గులాబీ పార్టీపైనే విమర్శలు సంధించిన బండి సంజయ్ గత ప్రభుత్వ పెద్దలు ప్రధానికి లేఖలు రాసి చేతులు దొలుపుకున్నారని, ఇప్పుడేమో తామే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరి హయాంలో బుల్లెట్ దిగిందో చూడాలంటూ తనదైన స్టైల్లో చురకలంటించారు. మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం కారు పార్టీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ఇలా బీజేపీకి స్టేట్ లో ఉన్న 2 కేంద్ర మంత్రులు బీఆర్ఎస్ పైనే విరుచుకుపడుతుండడం ఆసక్తి రేపుతోంది. అలా అని అధికార కాంగ్రెస్ ను పూర్తిగా వదిలేశారని చెప్పలేం. కాకపోతే బీఆర్ఎస్ పై పేలుతున్నంత ఘాటైన విమర్శలు కాంగ్రెస్ పై పేలడం లేదన్న ముచ్చట మాత్రం వినిపిస్తుంది. బుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో అధికారులు సకాలంలో స్పందించలేదని కిషన్ రెడ్డి అంటే, భారత్ పాక్ల యుద్ధ సమయంలో కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నారంటూ సీఎం రేవంత్ కౌంటర్ అటాక్ చేశారు. టీబీజేపీ ఎంపీలు సైతం సందు దొరికితే అధికార పక్షంతో పాటు సహచర ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ గత వైఫల్యాలను ఎండగడుతున్నారు. అయితే కమలనాథులు బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం వెనుక పెద్ద స్కెచ్చే ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో అటు అధికార కాంగ్రెస్ కు, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న లక్ష్యంతోనే బీజేపీ ఈ కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ను కార్నర్ చేస్తూనే కారు పార్టీకి చోటు లేకుండా చేయాలన్నది కమలనాథుల సరికొత్త స్ట్రాటజీగా తెలుస్తోంది. ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టి అధికార పక్షాన్ని ఇరుకున పెడుతూనే అంతే దూకుడుగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం ద్వారా కమలం సేన ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.